హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ కు సందర్శకులు తరలివస్తున్నారు. వివిధ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శించడంతో పాటు విక్రయించేందుకు ఈ బజార్ను ఏర్పాటు చేశారు. వస్తువులను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. వాళ్ళకి చేతినిచ్చేందుకు వాళ్ళ అభ్యున్నతికి పాటుపడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్కి అనూహ్య స్పందన లభిస్తుంది. ఆ ఇందిరాకి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. శిల్పారామం వేదికగా ఇందిరా మహిళా శక్తి బజార్కి సంబంధించి కూడా ప్రస్తుతం ఏర్పాటు దీనికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా మహిళలు వారికి సంబంధించిన ఏర్పాటు చేసిన వివిధ వస్తువులతో పాటు దుస్తులతో పాటు వివిధ రకాల సంబంధించిన ఐటమ్స్ని ఇక్కడ స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేసి వాటికి సంబంధించి కూడా కొనుగోలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కేవలం మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన వివిధ అంశాలతో పాటు వివిధ రకాల సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ కొలువుదీరిన పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 106 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గడిచిన కొన్ని నెలలుగా మహిళా సంఘాలకు సంబంధించి కూడా వారి అభ్యున్నతి కోసం వారికి కొంత ఆర్థికంగా పరిపుష్టి చేసేందుకు ఇలాంటి స్టాల్స్ ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కూడా ఇలాంటి ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేసి వారికి చేతినిస్తున్నట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే శిల్పారామం వేదిక పక్కన ఏర్పాటు చేసిన ఈ స్టాల్కి సంబంధించి కూడా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన మహిళా సంఘాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వారు తయారు చేసిన వస్తువులను సంబంధించి కూడా ఇక్కడ స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేసి చాలా తక్కువ ధరకు, ఎందుకంటే ఫెస్టివల్స్ హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా గతంలో ప్రభుత్వం సదరు సంబంధించిన స్టాల్స్ని ఏర్పాటు చేసి కూడా వారి వస్తువులను విరివిగా అమ్ముకునే ప్రయత్నం చేసింది. అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు. కానీ ప్రస్తుతానికైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ఏరియాలో ఎవరైతే మహిళా సంఘాలు ఉంటే వారికి సంబంధించిన వస్తువులను వారు విరివిగా తక్కువ రేటుకి అమ్ముకునే విధంగా ఏర్పాటు చేసినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం మహిళా సంఘాలకు సంబంధించిన పిండి వంటలతో పాటు చేనేత హస్తకళలతో పాటు వివిధ రకాల సంబంధించిన బొమ్మలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకోవచ్చు, ఒక స్టాల్లో మహిళలకు సంబంధించిన ఐటమ్స్తో పాటు మరొక ప్రాంతంలో బ్యాగులు, జూట్ బ్యాగులతో పాటు వివిధ రకాల సంబంధించిన ఐటమ్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం. వీటితో పాటు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కుండలు, ఆకులకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కూడా వాళ్ళు స్టాల్ ఏర్పాటు చేస్తారు. కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ మహిళా సంఘాలు ఏవైతే ఉంటే వారికి కొంత ఆర్థిక పరిపుష్టిని అందించేందుకు ఈ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేసినట్టు చూసుకోవాల్సి ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా వీకెండ్స్లో గడిపేందుకు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి దగ్గర చేసేందుకు వారికి ఐటమ్స్ని కూడా కొంత చూపించే ప్రయత్నం చేస్తున్నందుకు చూసుకోవచ్చు. మట్టి బొమ్మలకు సంబంధించిన వీటితో పాటు వివిధ రకాల సంబంధించిన జూట్ బ్యాగులతో పాటు కూడా పిండి వంటలు, వివిధ రకాల సంబంధించిన వస్తువులను కూడా ఇక్కడ స్టాల్స్ రూపంలో ఏర్పాటు జరిగింది. గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి నగరవాసులు ఎందుకంటే ఇక్కడ హైటెక్ సంబంధించి కూడా ముఖ్యంగా ఆన్లైన్లో షాపింగ్లో దొరికించే అంశాలు కాకుండా కూడా సహసిద్ధంగా తయారు చేసిన ఐటమ్స్, పూజా సామాగ్రి కావచ్చు, జూట్ బ్యాగులు కావచ్చు, బట్టలు కావచ్చు, ఇలా రకరకాల సంబంధించిన వస్తువులన్నీ కూడా లభించడంతో వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నట్టుగా చెప్పవలసి ఉంటుంది. ప్రస్తుతానికైతే అటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా శక్తి బజార్ సంబంధించి కూడా సందర్శకులతో పాటు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసిన వారు కూడా కొంత ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నట్టుగా చెప్పవచ్చు. పరమేశ్వర్ కలిసి కిరణ్ టీవీ హైదరాబాద్.